ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నందుకే నకిలీ మద్యం కట్టడి కోసం సురక్ష యాప్ తెచ్చిందన్నారు మంత్రి పార్థసారథి. ఇప్పటివరకు ఎక్కడ నకిలీ మద్యం బాటిళ్లు తయారు చేసినట్లు బయటపడలేదన్నారు. కావాలంటే వైసీపీ నేతలు మద్యం షాపులకు వెళ్లి తనిఖీ చేసుకోవచ్చన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ యాప్ను తయారు చేసి ఇప్పటివరకు కూడా 1,70,000 యాప్ ద్వారా మరి ప్రజలు దీంట్లోకి వచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏ ఒక్క కేసులో కూడా ఇది నకిలీ మద్యం అని చెప్పేసి తేలదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే హాలోగ్రామ్ ఉందో దాంట్లో బ్యాచ్ నెంబర్ కానివ్వండి, ఎక్కడ తయారైంది, ఎక్కడ ఏ డీలర్కి ఏ షాప్కి అమ్మామో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కూడా తప్పుదారి పట్టిస్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ హోలోగ్రామ్లో ఏదైతే బ్యాచ్ నెంబర్ నిజంగా మీరు చేసే ప్రచారంలో నిజం ఉంటే, వాస్తవం ఉంటే మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ప్రతి షాప్కి ప్రతి బార్కి కూడా వెళ్ళి ఈ యాప్ని ఉపయోగించుకుని ఇది ఏమిటో తెలుసుకో.